గాదే విజయలక్ష్మి గారి కుమారుడు తీసుకువెళ్ళి దారుణంగా కొట్టి చంపి శ్మశాన వాటికలో దహనం చేసి బూడిద కూడా ఇవ్వడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారే. ఎక్కడికి వెళ్తుంది ఈ పోలీస్ సమాజం అని అడుగుతా ఉన్నా. దిశైనా ఎవరైనా మేము చర్యలు తీసుకోవడం తప్పదు కాదు, చర్యలు తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకోవాలి. ఒకటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేరం చేసినోడికి వృత్తి ఉండదు, నేరం చేసినోడికి కులం ఉండదు, నేరం చేసినోడికి పార్టీ ఉండదు. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. వాళ్ళందరితో నేను మాట్లాడాను, మాట్లాడితే వాళ్ళు ఏడుపు ఒకటే తక్కువ. సో నేరం చేసిన వాడు ఎవడైనా నిరూపితం అయితే కంపల్సరీగా దానికి తగ్గ శిక్ష ఉంటుంది. ఆ తల్లి, ఆ కుర్రవాడి తల్లి ఎవరైతే ఉందో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, వాడిని చూసింది. కానీ అప్పుడే సిఐ గారు చెప్పాయంట, దండ రెడీ చేసుకో, మీ ఓడిని చంపేస్తున్నానని. ఎస్, దాని మీదేనండి. దాని మీద ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. యాజ్ అన్ ఎంక్వైరీ వీఆర్ గోయింగ్. ఏంటిది? పోలీసులు రౌడీలు కదా, ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసులు కదా? అదేమంటే వాడు మర్డర్ కేసులో ముద్దాయి, అదేమంటే వాడు సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారా మీరు? చంపేసి ఈ రోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా క్రైమ్ రేట్ని దగ్గర 14% తగ్గించగలిగామంటే పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పబ్లిక్ సపోర్ట్తో మా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఒక ఘన విజయం కింద భావించి వీళ్ళందరినీ కూడా ఈ వేదిక మీద అప్రిషియేట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ. అయినా నేను చెప్తున్నా, ఇది అధర్మం. పోలీసులు ఈ రకమైన చర్యలు చేయకూడదు. నేరస్తుల్ని శిక్షించేటటువంటి కార్యక్రమం కోర్టులు చూసుకుంటాయి. మీరు ఛార్జ్ షీట్లు పడేసి కోర్టులో పడేయటమే తప్ప కాళ్ళ గోళ్లు పీకి కాళ్ళు ఎరగొట్టి చంపి దానం చేసే కార్యక్రమాలు పోలీసులే చేస్తున్నారంటే ఎక్కడికి? ఇది ఆటవిక సమాజం కాదా? ఇయర్లీ ప్లాన్, 3 years ప్లాన్ పెట్టుకుని, లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకుని 0 క్రైమ్ రేట్ రావాలి. దానికి చాలా ప్రయత్నం, చాలా కష్టపడాలి. ముందు వాళ్ళు హైకోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు, అది వాళ్ళే చెప్పారు. ఈ నాగేశ్వరరావు అని చెప్పారు నాకు. ఏమని ఇచ్చారు? 29వ తారీఖు లోపల వాడిని ప్రొడ్యూస్ చేయమన్నారంట. ఏం ప్రొడ్యూస్ చేస్తారు? ఇంకా దహనం అయిపోతే. ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్. నమ్ముతున్నా, నేను నమ్మే మైక్ ముందు చెప్తున్నా. 29 కోర్టులో కూడా హాజరుపరచాలని చెప్పి. ఎస్, దాని మీదేనండి. దాని మీద ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. యాజ్ అన్ ఎంక్వైరీ వీఆర్ గోయింగ్.